అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సూర్యాపురం. ఆ గ్రామం చుట్టూ పెద్ద పెద్ద అడవులు, పొలాలు ఉండేవి. అక్కడి ప్రజలు చాలా మంచివాళ్ళు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక బాటసారి వచ్చాడు. అతని పేరు రాఘవుడు. అతను చాలా రోజులుగా అడవులు, కొండలు దాటి ప్రయాణం చేస్తున్నాడు. అతని బట్టలు మట్టితో కప్పబడి ఉన్నాయి. కాళ్ళు అలిసిపోయాయి. సాయంత్రం అవుతుండగా రాఘవుడు ఆ గ్రామంలోకి వచ్చాడు. గ్రామంలో ఉన్న ప్రజలు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. "ఎక్కడి నుండి వచ్చావు బాబు?" అని ఒక వృద్ధుడు అడిగాడు. రాఘవుడు నవ్వుతూ చెప్పాడు, "నేను చాలా దూరం నుండి వస్తున్నాను. అడవిలో ప్రయాణం చేస్తూ ఇక్కడికి చేరుకున్నాను. ఈ రాత్రికి ఒక చోట ఉండటానికి అనుమతిస్తారా?" అని అడిగాడు. ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు చాలా మంచి మనసున్నవాళ్ళు. వారు వెంటనే అతనికి భోజనం ఇచ్చారు. ఒక చిన్న ఇంట్లో విశ్రాంతి తీసుకోమన్నారు. ఆ రాత్రి గ్రామంలో ఒక విచిత్రమైన విషయం జరిగింది. అర్ధరాత్రి సమయంలో గ్రామం దగ్గర ఉన్న అడవిలో నుంచి వింత శబ్దాలు వచ్చాయి. గ్రామంలోని పిల్లలు చాలా భయపడిపోయారు. అది భూతం శబ్దం అని కొందరు చెప్పారు. అది అడవిలో ఉన్న రాక్షసి కావచ్చు అని ఇంకొందరు అన్నారు. అందరూ చాలా భయపడ్డారు. కానీ బాటసారి రాఘవుడు మాత్రం భయపడలేదు. అతను నెమ్మదిగా లేచి బయటికి వచ్చాడు. ఈ శబ్దం వెనుక నిజం ఏమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. రాత్రి చీకటిలో అతను అడవిలోకి నడిచాడు. గాలి బలంగా వీచుతోంది. చెట్లు కదులుతున్నాయి. ఆ శబ్దం ఇంకా స్పష్టంగా వినిపిస్తుంది. రాఘవుడు అయినా భయపడలేదు. తరువాత సడన్గా ఒక పెద్ద నీడ కనిపించింది. రాఘవుడు ఒక చెట్టు వెనక దాక్కొని చూశాడు. అక్కడ ఒక పెద్ద గాడిద నిలబడి ఉంది. అది గట్టిగా అరుస్తోంది. రాఘవుడు ఆశ్చర్యపోయాడు. ఇది గాడిద శబ్దమే కదా! అయితే గ్రామం వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అని అనుకున్నాడు. కానీ ఇంకా ఒక విషయం అతనికి అర్థం కాలేదు. ఆ గాడిద దగ్గర ఒక సింహం చర్మం పడి ఉంది. రాఘవుడు దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ గాడిద పగటిపూట సింహం చర్మం వేసుకొని గ్రామం దగ్గర తిరుగుతూ ఉండేది. అందుకే గ్రామం వాళ్ళు దాన్ని సింహం అనుకొని భయపడేవారు. కానీ రాత్రి సమయంలో అది ఆ చర్మం తీసేసి గాడిదిలా అరుస్తోంది. రాఘవుడు నవ్వుకున్నాడు. అసలు నిజం ఇదేనా అని అనుకున్నాడు. తరువాతి రోజు ఉదయం గ్రామం వాళ్ళందరినీ పిలిచాడు. "మీరు భయపడుతున్నది భూతం కాదు, రాక్షసి కూడా కాదు" అని చెప్పాడు. "అయితే ఏమిటి?" అని గ్రామం వాళ్ళు అడిగారు. రాఘవుడు వారిని అడవికి తీసుకెళ్ళాడు. అక్కడ గాడిద ఇంకా ఉంది. రాఘవుడు ఆ సింహం చర్మాన్ని చూపించాడు. "ఇది సింహం కాదు, ఇది గాడిద. ఇది సింహం చర్మం వేసుకొని మిమ్మల్ని భయపెడుతోంది" అని అన్నాడు. గ్రామం వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక బాలుడు నవ్వుతూ అన్నాడు, "అంటే మనం గాడిదని చూసి సింహం అనుకొని భయపడ్డామా ఇన్ని రోజులు" అని బాలుడు నవ్వుతూ అన్నాడు. గ్రామంలోని ప్రజలు కూడా నవ్వారు. అందరూ నవ్వారు. ఆ తరువాత గ్రామం వాళ్ళు ఆ గాడిదని అక్కడి నుంచి తరిమేశారు. అప్పటి నుండి గ్రామంలో ఎలాంటి భయాలు ఉండలేదు. గ్రామ పెద్ద రాఘవుడిని చూసి అన్నాడు, "నువ్వు చాలా తెలివైన వాడివి. నిజం తెలుసుకోవటానికి ధైర్యం అవసరం. మాకది నేర్పించావు." రాఘవుడు నవ్వుతూ చెప్పాడు, "భయం చాలాసార్లు నిజం కాదు. మనం నిజం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి." అతను మరుసటి రోజు తన ప్రయాణం కొనసాగించాడు. గ్రామం వాళ్ళు అతనిని వీడ్కోలు చెప్పారు. అలా ఒక బాటసారి గ్రామానికి భయం వెనక ఉన్న నిజాన్ని చూపించాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, బయట కనిపించే రూపం చూసి భయపడకూడదు. నిజం తెలుసుకున్నప్పుడు మాత్రమే సత్యం తెలుస్తుంది.